వ్యవసాయం దండగా అని తీసి పారేశారు చంద్రబాబు. కానీ వ్యవసాయం పండుగ అని నిరూపించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. అధికారంలోకి వచ్చింది మొదలు గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. విత్తు నుంచి అమ్మకం వరకు అన్ని ఏర్పాట్లు చేసింది. కనీస మద్దతు ధర దక్కని పంటలను ప్రభుత్వమే కొనుగోలు, మార్కెట్లో ధరలు పడిపోయిన ప్రతిసారి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. ఏకంగా 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. అయినా 4 ఏళ్లలో కనీస మద్దతు ధరను పెంచలేదంటూ ఈనాడు రామోజీ పచ్చరాతలు రాసేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో పథకాలను, కార్యక్రమాలను అమలు చేస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. కనీస మద్దతు ధరకు మించి మార్కెట్లో రైతులకు మంచి ధరలు కల్పిస్తోంది ప్రభుత్వం. అయినా కనీస మద్దతు ధర గరిష్ట మోసం దొర అంటూ సర్కారుపై విషం చిమ్మారు రామోజీ. దీనికి సంబంధించి అసలు నిజాలు ఇప్పుడు చూద్దాం. ధరల స్థిరీకరణపై తప్పుడు కథనాన్ని రాసింది ఈనాడు. నిజానికి మార్కెట్లో మద్దతు ధర దక్కని పంటల్ని కొనడానికి వీలుగా 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ 57 నెలల్లో 1-2 సీజన్లలో 2-3 పంటల ఉత్పత్తులకు మినహా మిగిలిన పంటల మార్కెట్ ధరలు మద్దతు ధరకు మించి పలికాయి. ఈ ఏడాది కూడా మద్దతు ధరలు ప్రకటించిన పంట ఉత్పత్తులతో పాటు చాలా రకాల వ్యవసాయ, ఉద్యాన పంటల ధరలు ఎంఎస్పీకి మించి పలుకుతున్నాయి. మరి ఇలాంటప్పుడు మార్కెట్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంటుందో ఈనాడుకే తెలియాలి. మరోవైపు దేశంలోనే తొలిసారిగా గ్రామాల వారీగా మార్కెట్లో ధరలను సేకరించి ఎప్పటికప్పుడు వాటి హెచ్చుతగ్గులను సమీక్షించడానికి సీఎం యాప్ను తీసుకొచ్చారు. ఈ యాప్ ద్వారా ఈ 57 నెలల్లో ధరలు పతనమైన ప్రతిసారి ప్రభుత్వమే మార్కెట్లో జోక్యం చేసుకుని వ్యాపారులతో పోటీపడి రైతులకు కనీస మద్దతు ధర దక్కేలా కృషి చేస్తోంది. టీడీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 3,74,000 మంది రైతుల నుంచి 3,322 కోట్ల రూపాయల విలువైన 9 లక్షల టన్నుల పంటల ఉత్పత్తుల్ని కొంది. అదే ఈ 57 నెలల్లో 6,18,000 మంది రైతుల నుంచి 7,757 కోట్ల రూపాయల విలువైన 21,61,000 టన్నుల ఉత్పత్తులను కొనుగోలు చేసింది జగన్ ప్రభుత్వం. అలాగే చంద్రబాబు 5 ఏళ్లలో 17,94,000 మంది రైతుల నుంచి 40,237 కోట్ల రూపాయల విలువైన 2,65,00,000 టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. అదే ఈ 57 నెలల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం 37,34,000 మంది రైతుల నుంచి 3,38,00,000 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 65,000 కోట్ల రూపాయలు చెల్లించింది. బాబు హయాంలో ధాన్యం, ఇతర పంటల్ని కొనడానికి 43,559 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ 57 నెలల్లో ఏకంగా 72,445 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇక గిట్టుబాటు ధరలు పడిపోతే 139 కోట్ల రూపాయల విలువైన పొగాకుతో పాటు 1,789 కోట్ల రూపాయల విలువైన పత్తిని కొంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే 2021-22లో ఉల్లి ధరలు పతనమైనప్పుడు మద్దతు ధరకు, 2022-23లో ధరలు పెరిగినప్పుడు మార్కెట్ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేసి ఇటు రైతులకు అటు వినియోగదారులకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఇలా 64 కోట్ల రూపాయల విలువైన 9,025 టన్నుల ఉల్లిని కొనుగోలు చేసి ప్రజలకు సబ్సిడీ ధరలకు అందించింది. మిరప ఎంఎస్పీకి 7,000 రూపాయలు ఉంటే 3 ఏళ్లుగా మార్కెట్లో క్వింటా 15,000 నుంచి 30,000 వరకు పైగా ధరలు పలుకుతున్నాయి. 4 ఏళ్లుగా చిరుధాన్యాల మార్కెట్ ధరలు మద్దతు ధర కంటే ఎక్కువగానే ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న చాలా చర్యల వల్లే ప్రస్తుత ఎంఎస్పీ ధరల కంటే మిరప, పత్తి, పసుపు, వేరుశెనగ, మినుము, మొక్కజొన్న పంటలకు మార్కెట్లో రైతులకు మంచి ధరలు లభిస్తున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించని పంటలు వేసే రైతులు నష్టపోకూడదని రాష్ట్ర ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేనట్టుగా సొంతగా వాటికి మద్దతు ధరలను ప్రకటించింది. మద్దతు ధరకు మించి పలికితే మార్కెట్లోనే రైతులు అమ్ముకుంటారు. మార్కెట్లో ధర లేనప్పుడు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతుకు బాసటగా నిలుస్తోంది. రైతులకు పెట్టుబడి పెరిగిందని వాదిస్తున్న రామోజీ ఇదే సమయంలో రైతుకు ఏటా 13,500 రూపాయల చొప్పున ఇస్తున్న రైతు భరోసా సాయాన్ని మాట మాత్రంగా అయినా ప్రస్తావించలేదు. ఈ 57 నెలల్లో ప్రతి రైతుకు 65,500 రూపాయల చొప్పున 53,53,000 మందికి 33,209 కోట్ల రూపాయల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించిన రామోజీకి మాత్రం కనిపించలేదు. ఇక రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనడమే కాదు, గన్ని బ్యాగులు, కూలీలు, రవాణా ఖర్చుల్ని కూడా ప్రభుత్వమే భరిస్తోంది. అసలు నిజాలు ఇలా ఉంటే కనీస మద్దతు ధరపై అసత్య కథనాన్ని అచ్చేసి ఈనాడు రామోజీ తన అజ్ఞానాన్ని చాటుకున్నారు.